ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. పెద్ద పండుగలో మూడో రోజు అయిన పండుగ ఈ రోజు కక్కా ముక్కలు చక్కగా తింటూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా ప్రణీత గారు మనకు టేస్టీ వంటకాలు పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఏ స్పెషల్స్ పరిచయం చేయబోతున్నారో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రణీత గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. సేమ్ అనకంటే చెప్పండి, తెలుగులో చెప్పండి. మీరు నవ్వుతున్నారేంటి? కనుమ శుభాకాంక్షలు అండి. కనుమ శుభాకాంక్షలు. ఓకే, బాగుంది. తెలుగు బాగా మాట్లాడతారు కదా మీరు? బాగా మాట్లాడతారు. మరి మీ కర్నూలు అంటే మామూలుగా ఉంటారా? మంచిగా మాట్లాడతారు. తేడాలు వచ్చినాయి అంటే తల్లి. ఓకే, జాగ్రత్త. కరువు రోజు నా ముక్కలు మీరు వండుకోగలరు. ఓకే, తలలు లేస్తాయట. స్లోగా చెప్పారు, నాకు మాత్రమే అర్థమైంది, జనాలకు అర్థం కాలేదు. ఓకేనా? ఓకే, మరి ఇవాళ కనుమ కాబట్టి ఏ స్పెషల్ వంటకాలని మన ప్రేక్షకులకు తెలియజేయబోతున్నాం? ఈ రోజు పండు మిర్చి చికెన్ కర్రీ చేయబోతున్నాను. పండు మిర్చితో చికెన్ కర్రీనా? అవునండి. మామూలుగా పండు మిర్చి పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదా, ఈ సీజన్ లో బాగా వస్తాయి. సో దాంతో చికెన్ కర్రీ అన్నమాట. సో చూసారు కదండి, పండు మిర్చి చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా? పండు మిర్చి చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. చక్కగా కనుమ పండుగలానే ఉంది. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా ఏంటి? ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. నా పని కదా, అది నేను చేస్తా. ఓకే, లైట్గా ఆయిల్ వేసుకున్నాను. కర్లీ లీవ్స్ వేసుకున్నాం, కొంచెం హీట్ అవ్వను. ఓకే, సో మీరు వంటలు బాగా చేస్తారా? పర్లేదా? బాగానే చేస్తారులే, నేను ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ ఇచ్చేసానులే. భోగి రోజు మంచి వంటలు చేసి పెట్టారు కదా. ఓకే, ఆయిల్ వేడైంది, వేయండి. కరివేపాకు ప్లీజ్. కరివేపాకు నువ్వు ఎక్కువ చిటిపట్లు ఆడొద్దు. అసలే ప్రణీత గారు మంచి పట్టు చీర కట్టుకొచ్చారు. ఓకేనా? చెప్పారు, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే. అండ్ 2 లీవ్స్ వేసేసుకుందాం, బిర్యానీ లీవ్స్. అండ్ మసాలా, హోల్ గరం మసాలా. మీరు క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటా లేదంటే బ్యాక్ బెంచరా? ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు. ఓకే, తర్వాత లైట్గా పసుపు ఉప్పు వేసేసుకున్నాము. లైట్గా పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ వేసేద్దాం. సో ముందుగా అయితే ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. సో పచ్చివాసన పోవాలి. అయితే కనుమ రోజున మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఏమేమి కక్కలు ముక్కలు తింటూ ఉంటారు? యూజువల్లీ చికెన్ కర్రీస్, నాటుకోడి, మటన్ బాగా ఫేమస్ మా సైడ్. కనుమ అంటే ఇంకా వడలు, ఇలా డిఫరెంట్ స్పెషల్స్ అన్నీ చేసుకొని ఫ్యామిలీ అందరు కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసి తింటారు. ఓకే,
సో అయితే కోడి పందాలు అవి బాగా జరుగుతాయి. కోడి పందాలు నార్మల్గా ఎద్దులు ఉంటాయి కదా, అవి, ఎడ్ల పందాలు కూడా? ఎడ్ల పందాలు బాగా జరుగుతాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చిన్నగా ఉన్నప్పుడు బాగా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఈ జాబ్ వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ దోస్ డేస్. ఓకే ఓకే. సో ఒకవేళ మీకు దేవుడు ప్రత్యక్షం అయ్యి మిమ్మల్ని ఒక వరం కావాలి అని కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? జస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, ఈ ప్రణీత ఎక్కడ దొరికింది నాకు. ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాము. ఇదేంటిది? ఇది పండు మిర్చి, ఆల్రెడీ మనం మిక్సీకి పట్టాము. పండు మిర్చి పేస్ట్. యాక్చువల్గా ఈ కలర్ గురించి మనం అవి ఇవి వాడాల్సిన అవసరం లేదు. ఓకేనా? తింటాను నేను, పర్లేదు, వెయ్యండి. మీరు బాగా స్పైసీ తింటారేమో కదా? మేము బాగా స్పైసీ. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? తగినంత గరం మసాలా, గరం మసాలా అండ్ లైట్గా చిల్లీ పౌడర్. మీరు అన్ని లైట్ గా చెప్పి బాగా దక్కిస్తున్నారండి. కారం కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి, కలపండి. కాదండి, నేను నిజంగా ఒక దేవుడే ప్రత్యక్షం అయితే ఏం వరం కావాలో కోరుకోమంటే చైల్డ్హుడ్ డేస్ కావాలంటారు ఏంటండి? స్కూల్కి వెళ్ళి తన్నులు తినేవి, గోడ కుర్చీలేసివి, ఇవన్నీ మీకు మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలందా? ఆ డేస్ బాగున్నాయి కదా. బాగున్నాయా? ఆ రోజుల్లో అప్పుడు మనకి ఏమనిపించేది? అప్పుడు పెద్దగా అయిపోవాలి, జాబ్ చేయాలి. సో ఏ ఫేజ్ లోని కూడా మనం సాటిస్ఫై అవ్వలేము. అలాంటి దేవుడు వచ్చి ఒక వరం కావాలని కోరుకో అంటే అలాంటిది రావద్రా నాకు అన్నట్టు కోరుకోవాలి కదా. చికెన్ వేసేసుకుందామండి. టాపిక్ డైవర్ట్ చేద్దామండి అన్నట్టు చెప్పారు. చికెన్ కానీ ఎన్నున్నా కూడా చికెన్ సాటి ఏది రాదు. అది నా ఒపీనియన్. మరి మీకేమంటే ఇష్టం నాన్ వెజ్ లో? చికెన్ లో నాటుకోడి చాలా ఇష్టం. ఓకే, నాన్ వెజ్ లో చికెన్ నాటుకోడి అంటే ఇష్టం అన్నమాట. నాటుకోడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ముక్క కాస్త గట్టిగా ఉంటుంది కదా. అక్కడక్కడ నాకు అదే అనిపిస్తుంది. అదే ముక్క గట్టిగా ఉంటుంది, ఇదైతే భలే కలిసిపోతుంది టేస్ట్. రాయలసీమలో బాగా ఫేమస్ నాటుకోడి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాము. స్టార్టింగ్ లో కొద్దిగా వేసాము. ఇప్పుడు లైట్గా మళ్ళీ పీసెస్కి బాగా పడుతుంది కదా, ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం. నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం మీకు సమాధానం చెప్పట్లేదు. దీనికి అండి చెప్పండి, మళ్ళీ క్వశ్చన్ అడగండి. మళ్ళీ క్వశ్చన్ అడగమంటారా? అడగండి. దేవుడు వరం అందిస్తే ఏం వరం కోరుకుంటారు అని? బాగా డబ్బులు కావాలని కోరుకుంటాను. ఆహా, దేవుడు ఒక వరం ఇచ్చినా కూడా అందులో చాలా చాలా లిటిగేషన్స్ పెడతాడండి. అవునండి. బాగా డబ్బులు అంటే ఎన్ని డబ్బులు? సరిపడా అంటే కావాల్సినంత అండి లైఫ్. అందుకే నిజంగా కోరుకునేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా కోరుకోవాలి, లేదంటే అది వేరేగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నా వేసుకోవాలా మనము? కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి ఇందులో. ఓకే, వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. వాటర్ జగ్ లో ఉంటుంది చూడండి. కొంచెమే కదా ఉంది, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్క మనకి బాగా ఉడకాలి. ఓకే, అయితే మూత పెట్టేద్దామా? ఓకే ప్రణీత గారు, మన చికెన్ పండు మిర్చి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే కదా. ఆయిల్ తేలింది బయటికి బాగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఇప్పుడు ఏమన్నా వేస్తారా? మనము గార్నిష్ కోసం పైన పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఓకే, లైట్గా వేసుకున్నాం. పుదీనా అలానే కొత్తిమీర. ఓకే, సో ఇంకా డిష్ అవుట్ చేసేద్దామండి. ఓకే,
వేడిగా పండు మిర్చి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పండు మిర్చి చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పండు మిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చికెన్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. పండు మిర్చి చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో కరివేపాకు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పండుమిర్చి పేస్ట్, గరం మసాలా, కారం, చికెన్, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరిగా పుదీనా, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పండుమిర్చి చికెన్ కర్రీ రెడీ. పండు మిర్చి చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? బాగుంది. రెగ్యులర్ గా చేసుకునే దానికంటే ఆ పండు మిర్చి ఆ పేస్ట్ వేసాం కదా, సో చాలా బాగుందండి. అంటే రెగ్యులర్ గా మనం తినేసే కారానికి పండుమిర్చి పేస్ట్ కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ సీజన్ లో పండుమిర్చిలు బాగా దొరికినప్పుడు ఖచ్చితంగా మనము చికెన్ కాంబినేషన్ తో చేసుకుంటే ఆ టేస్ట్ ని మర్చిపోలేరు. చాలా టేస్టీగా ఉంది. నోట్లో లాలాజలం బాగా ఊరుతుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ అటుకుల లడ్డు అండి. అటుకుల లడ్డు, ఓకే. సో మెయిన్ మనకి పండుగలు అంటేనే ఎన్ని వెరైటీస్ మనం చేసుకోగలుగుతాము. స్వీట్స్లలో అన్ని వెరైటీస్ మనకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చాలా ఈజీగా అటుకుల లడ్డు మనకి పరిచయం చేస్తానంటున్నారు. మరి అది ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందామా? అటుకుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అటుకుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బబ్బా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం చేసేసుకోవచ్చు కదా. ఇది చాలా సింపుల్ అండి. అండ్ ఇంట్లో ఎప్పుడు కావాలన్నా స్నాక్స్ ఐటమ్ కి ఈజీగా చేసేసుకోవచ్చు. అటుకులు కూడా చాలా మంచిది అంటారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ముందు ఏం చేయాలి? ముందు మనము ఇవి వేడి చేసుకోవాలి. గీలో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని లైట్గా గీ వేసుకుందాం. అండ్ నెక్స్ట్ బాదం పప్పు వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఓకే, 1 స్పూన్ తీసుకుందాం. మీరు ఇంట్లో కూడా ఇలానే సాఫ్ట్ గా మాట్లాడకుండా ఉంటారా? ఇంట్లో మాత్రం అసలైన విశ్వరూపం చూపిస్తారేమో కదా. అలా ఏం లేదండి. లేదు, ఓన్లీ మా హస్బెండ్ దగ్గర మాత్రమే చూపిస్తాను అలా. మీ విశ్వరూపం మీ హస్బెండ్ కి మాత్రమే సొంతం. అవును, ఒకసారి చూపించండి మాకు కూడా. చూపిస్తానండి. చాలా బోర్ కొడుతుందండి మీరు ఇలా ఇలా చేస్తూ స్లో మోషన్ లోనే. నా వల్ల అవ్వట్లేదు. నాకేమో కంగారా ఎప్పుడు కర్నూలుకి వచ్చేయండి. కర్నూలులో ఉన్న ప్లేసెస్, షాపింగ్ సైడ్ ఏం ఫేమస్ ఉంటే అన్ని చూపిస్తాను మీకు. సరే, చూపించిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటాయి ముందుగా చెప్పండి మాకైతే. కర్నూలు అంటేనే కొండారెడ్డి చాలా ఫేమస్. అది అందరికి బాగా తెలుసు. అండ్ మూవీస్ లో కూడా బాగా చూపిస్తారు కదా. మూవీస్ లో బాగా పరిచయం. ఇంకా కొండారెడ్డి బుర్జు చుట్టుపక్కల కూడా మనకి ఫుల్ షాపింగ్ ఏరియానా అండి? షాపింగ్ చాలా బాగా దొరుకుతాయి. శారీస్, ఫంక్షన్ కావాల్సినవన్నీ బాగా దొరుకుతాయి. ఓకే, ఒక చిన్న బౌల్ ఉందండి, అందులోనే తీసేసుకోండి. ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఇవి తీసేసుకుందాం. లాస్ట్ లో యాడ్ చేసుకుందాం ఇవన్నీ. ఓకే, ఎప్పుడైనా వచ్చారా అండి కర్నూలు సైడ్? లేదండి, సినిమాల్లోనే పరిచయం అంటున్నాను. అదే అందుకనే ఆ సినిమాల్లో కొన్ని కనికట్టు చేస్తూ ఉంటారు కదా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తూ ఉంటారు. అసలైన కొండారెడ్డి బుర్జ్ ఎలా ఉంటుంది, దాని చుట్టుపక్కల ఎలా ఉంటుంది, షాపింగ్ ఎలా ఉంటుంది అని అక్కడ అన్ని షాపింగ్ ఏరియాస్ ఎక్కువ అండి. బాగా మనకి కావాల్సినవన్నీ బాగా దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఫర్ మ్యారేజెస్ అంటే కర్నూలు వెళ్ళిపోతారు మా సైడ్ అంతా. శారీస్ కానీ, గోల్డ్ కానీ,
ఓకే బాగా వెళ్తారు. ఓకే నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ అటుకులు యాడ్ చేసేసుకున్నాం ఇందులో. అటుకుల్లో మనకి చాలా వెరైటీలు వచ్చేసాయి కదా ఇప్పుడు. ఆ చిరుధాన్యాలవి కూడా మనకి ఉన్నాయి. జొన్న అటుకులని, జొన్న అటుకులు, మిల్లెట్స్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కదా. అవును, వాటిల్లో కూడా చేసుకోవచ్చేమో కదా. అవునండి, అన్ని విధాలుగా చేసుకోవచ్చు. సో ఒక్కటి మనకి ఇంట్రడ్యూస్ అయితే చాలు, దాంతో మనం ఎలా చేయొచ్చు అని కస్టమైజ్ చేసేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా స్నాక్స్ ఐటమ్ గా బాగా యూజ్ అవుతాయి. అవును. సో మీ చిన్నప్పుడు పండగ వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పెళ్ళైన తర్వాత పండగ వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మాది మా హస్బెండ్ది చాలా నియర్ బై అండి. సో సేమ్ మా సైడ్ ఎలా ఉంటాయి తన సైడ్ కూడా సేమ్ అలానే ఉంటాయి. మమ్మీ వాళ్ళు కానీ అత్తయ్య కానీ బాగా పిండి వంటలు చేయడము, ఈవినింగ్ అయితే బాగా కూర్చొని స్నాక్స్ తినడము, ఇవంతా బాగుంటుంది. ఓకే, ఆప్షన్స్ తీసుకున్నాను చాలా. ఇది ఆప్షన్. ఓకే, సో అటుకులు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మిక్సీకి ఇది ఒక బౌల్లో తీసేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాం. డైరెక్ట్గా జార్లోకి జార్లో వేసేసుకున్నాం. ఇటు ఇచ్చేయండి, నేను వేస్తా. కొంచెం మనకి క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలో. ఇప్పుడు ఏం వేస్తున్నా? సో ఇది ఇలాచీ పౌడర్. ఓకే, కొంచెం స్మెల్ కోసం బాగుంటుంది. ఓకే, అటుకులు అలాగే ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఫస్ట్ అది పట్టిన తర్వాత మిక్సీకి మళ్ళీ ఇది పట్టుకోండి. బెల్లం తర్వాత వేసి రెండు మిక్సింగ్ చేసేసుకొని మళ్ళీ లడ్డు. ఓకే, ఇదిగోండి చక్కగా గ్రైండ్ చేసుకుని వచ్చేయండి. ఓకే, ఏది? ఇప్పుడు ఇది మిక్సీకి పట్టేసాం. ఓకే, తర్వాత మళ్ళీ బెల్లం కూడా వేయాలి కదా. బెల్లం కొద్దిగా ఇందులో వేసేస్తారా? ఓకే, మిక్సీకి పట్టాలి. ఇది మిక్సీ పట్టుకుని వచ్చేసి. ఓకే, అయిపోయిందా? ఇటు ఇవ్వండి. ఈజీగా అయిపోతుంది ఇలా. ఓకే, సో బెల్లం అలాగే అటుకుల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని లైట్గా గీ యాడ్ చేసుకొని చిన్న చిన్న లడ్డూస్ చేసేసుకొని తినేది. ఓకే, లడ్డూలు చేసేసుకొని తినేయడమే అంతే. మీరు మీ ఫ్యామిలీలో అంటే మీ నెంబర్ ఎంతమంది పిల్లలు? సెకండ్ నేను నాకు అన్నయ్య ఉన్నారు, అంటే మీరిద్దరు? మేమిద్దరు. ఓకే, ఇలా అత్తవారు వాళ్ళ ఇంట్లో మా హస్బెండ్ అండ్ చెల్లి ఉంది తనకి. ఓకే, మీరు పెద్ద కోళ్ళు అనమాట అయితే. నేను ఒకటే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడం. లడ్డూలు అయినవి ఇందులో పెట్టేసుకోండి. ఓకే ప్రణీత గారు, మన అటుకుల లడ్డూలు రెడీ అయిపోయినాయా? రెడీ అయిపోయానండి. టేస్ట్ చేయండి మాదిరి. ఓకే, కనుమ స్పెషల్ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అటుకుల లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, అటుకులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. అటుకుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో అటుకులు వేసి వేయించుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో యాలకుల పొడి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని కలిపి చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అటుకుల లడ్డు రెడీ.
అటుకుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ మాత్రం చూసేదానికంటే ముందుగా గుమగుమలు ఆడిపోతుంది అనమాట. ఇది తీసుకోండి. నాకు ఇచ్చారు అవకాశం. ఓకే, చాలా బాగుంది. ఇవి క్రిస్పీగా చేసుకుంటే మనకి పౌడర్ అయిపోతుంది కాబట్టి, సో ఎక్కువ పౌడర్ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత బెల్లం వేసి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. సో అయితే మనం ఎంత క్రిస్ప్గా చేసుకుంటే అంత చక్కగా ఫైన్ పౌడర్ అవుతుంది కాబట్టి, సో అప్పుడు మనం బెల్లంతో కలుపుకుంటే లడ్డు అన్నది చాలా చాలా బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యి చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. మీరు కూడా పక్కా ట్రై చేయండి. డెఫినెట్ గా ట్రై చేస్తారండి. ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్ అటుకులు ఉంటాయి కదా, వాటితో కూడా ట్రై చేసేయచ్చు. చాలా బాగున్నాయి. మరి కనుమ పండుగ ప్రత్యేకంగా టేస్టీ ఈజీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ప్రణీత గారు పరిచయం చేసిన కర్నూలు ప్రత్యేక వంటకాల్లో భాగంగా మరి కనుమ రోజు ఈ రోజు మనకి పరిచయం చేసిన పండు మిర్చి చికెన్ కర్రీ అలాగే అటుకుల లడ్డు చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి కనుమ పండుగ ప్రత్యేకం. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.